ఇక నేను స్నానం చేసి పోయేలోపు మా అమ్మ మొత్తం ఉగాది పచ్చడి అంతా చేసి పెట్టేసింది. ఇప్పుడు బచ్చాలు చేయాలి. ఫస్ట్ టైం అనుకుంటా మా అమ్మ ఎప్పుడు గోధుమ పిండితో చేస్తుంది, చపాతీ పిండితో. ఈసారి మైదా పిండితో చేద్దామన్నది. అంటే ఫాస్ట్గా అయిపోతుంది. ప్లస్ బయట కూడా ఊరికే మైదా పిండితోనే చేస్తారు, టేస్ట్ కూడా బాగుంటుంది అనుకోని ఒకసారి చూద్దాం అనుకొని చేస్తుండే. ఇక దానికి ఇదే చేస్తారు మంచిగా. నేను నేర్చుకున్నా మా మమ్మీతో కూర్చొని మొత్తం. ఒక పిండి అంటున్నా, పప్పు ఏదో ఉడకపెట్టి దాంట్లో బెల్లం వేసి, అదే పప్పు నాకు కూడా తెలీదు. నేను మా మమ్మీతో కూర్చొని చేస్తుంది. ఇట్లా వేయాలి, ఇట్లా పెట్టాలి. దీన్ని మొత్తం ఇది మైదా పిండితో అన్నట్టు. ఇది ఇంకోటి గోధుమ పిండితో చేస్తాను చూడు, లొట్ట కూర బట్టి. ఇది దీంతోనే చేస్తారా? ఎక్కువ పూర్ణాలు ఎక్కువ దీంతో చేస్తారా? ఇది తినడం ఎక్కువ పూర్ణాలు కాదు, దీని పేరేంటిది? భక్షాలు. దాన్ని ఏ పిండితో? పూర్ణాలు అంటారు, భక్షాలు అంటారు. దాన్ని ఈ పిండితోనే చేస్తారా? ఈ పిండితోనేదా? ఏ పిండి అయినా గోధుమ పిండి, ఈ పిండి అంతే. ఇప్పుడు ఇది మైదా పిండి, గోధుమ పిండి? ఇది మైదా. ఎట్లుంటుంది ట్రై చేద్దామని ఈసారి మైదాతో ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఇట్లా ఈజీగా అయిపోతుంది. ఇట్లా గోధుమ పిండి అయితే ఇట్లా అనాలి. ఇది నిలబడి కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు నేను కూర్చుండవలసిన అవసరం కూడా ఉంది. ఇది అయిపోయినాక నేను తింటా ఒకటి తినేసి ఇప్పుడు 3-4 చేద్దాం. నేను చెప్పినా కానీ ఇట్లనే చేయాలి. ఇప్పుడు నువ్వు కాలుస్తావా పైన? ఇక మా అమ్మ చేస్తూ ఉంటే నేను కాలుస్తూ ఉండే. అంటే ఫస్ట్ టైం కదా, నేను ఇప్పటివరకు ఎప్పుడు ఇట్లా పిండి నల్ల పెట్టి ఇట్లా ప్రెస్ చేయలే. సో తెలియదు ఎందుకులే మళ్ళీ లేట్ అవుతుంది. అప్పటికే కొంచెం లేట్ అయింది, మళ్ళీ ఎందుకులే మళ్ళీ లేట్ అవుతుంది అని నేను కాలుస్తూ ఉండే, మా అమ్మ ఇస్తూ ఉండే. ఇక అట్లనే ముచ్చట్లు వేసుకుంటా మా అమ్మ ఒక్కొక్క భక్ష్యం ఇస్తుంటే నేను ఒక్కొక్కటి ఇట్లా కాలుస్తూ గ్యాప్లో తినేస్తూ ఉండే. ఇక నేను కూడా ఎప్పుడు కాలవలే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కాలవలే. కాల్చినా ఉన్న నాకు గుర్తురాలే. అట్లనే ఇక మా అమ్మతో ముచ్చట్లు వేసుకుంటా, నవ్వుకుంటా, చిన్న చిన్న జోకులు వేసుకుంటా ఉండే. సందడి ఉంటుంది మంచిగా. ఎప్పుడో ఒక 1 ఇయర్కి ఒకసారి వేసుకుంటాం కాబట్టి చాలా వేస్తాం. మొత్తం ఒక రోజంతా తినే అంత నేను ఇష్టం ఉన్నట్టు తింటా. ఎన్ని కావాలంటే అన్ని గనం వేసుకుంటాం. ఇక 1 ఇయర్కి ఒకసారి వేసుకుంటాం కాబట్టి చాలా వేసుకుంటాం. మార్నింగ్ మేము కొంచెం పిండితోనే వేసుకున్నాం అన్నమాట, ఇంట్లో సరిపోయేంత ఒక 8-9. ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం, అంటే ఫ్రెండ్స్కి పంపడానికి, చుట్టాలకు పంపడానికి అట్లన్నమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని మొత్తం కరిగించి టేస్ట్ కోసం యాలకుల పౌడర్ని దంచుకొని ఆ బెల్లాన్ని, పప్పుని మొత్తం మూడింటిని మిక్స్ చేయాలి. మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. నాకు మస్తు చేను వచ్చిందని మా అమ్మ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. అది తాక్కుంటా కూర్చున్నా, ఒక సినిమా చూసుకుంటా. ఇక అందుకే నాకు ఒక్కరోజు హాలిడే వచ్చినా నేను ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకంటే అక్కడ నాది నా కంఫర్ట్ ప్లేస్. నాకు నచ్చిన ఫుడ్ ఉంటుంది, నాకు నచ్చిన జ్యూస్లు వస్తాయి, ఏది పడితే అది తాగుతా. మంచిగా 2 కేజీలు పెరిగి వస్తా. తాగే లోపు నా ఫ్రెండ్ పూర్ణాలు పంపించింది నా కోసం. అది తినుకుంటా సినిమా వస్తూ ఉండే. ఇక పప్పి కానీ నిద్రపోవడం చూసి ఎందుకో నాకు కూడా నిద్ర వచ్చింది. ఇక నేను కూడా పడుకున్నా. ఇక చాలాసేపు పడుకొని లేచుడే పూర్ణాలు, భక్షాలు తిన్నా. నాకు చాలా ఇష్టం ఇవి. తిన్న తర్వాత టైంపాస్కి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా పప్పి గారితో బాగా ఆడుకుంటా. వాడు ఆగమాగం వేస్తాడు మంచిగా క్యూట్గా. వాడితో చాలా ఆడుకొని మళ్ళీ లోపలికి వెళ్ళినాక మా డాడీ ఏదో సినిమా పెట్టిండు. ఇక సినిమా చూస్తూ తిన్నాం. మా తిన్న తర్వాత ప్లాన్ ఏంటంటే ఈరోజు దురంధర్ రిలీజ్ ఉంది. సో దానికి బయలుదేరిపోయాం మేము. నైట్ 10:30కి షో ఉంది మాకు. మేము 10 అవుతుంది అప్పటికి. నేను, మా కజిన్, మా తమ్ముడు ముగ్గురం బయలుదేరిపోయామన్నమాట. ఇక మేము పోయేది ఏంటంటే సింగిల్ స్క్రీన్ రాధికా థియేటర్. ఏ థియేటర్లో టికెట్స్ లేవు, ఫస్ట్ డే కదా, మొత్తం అంతా హౌస్ఫుల్స్ ఉన్నాయి. ఓన్లీ ఆ థియేటర్లో మాత్రమే టికెట్స్ ఉండే. మేము పోయే రూట్ ఏంటంటే పోచం మైదాన్, మండీ బజార్. ఇది మొత్తం ముస్లిమ్స్ ఉండే ఏరియా. రంజాన్ కాబట్టి పిచ్చి పీక్స్ ఉంటుంది రష్. ఇంకా రంజాన్ ముందు కాబట్టి అసలు మాకు అక్కడి నుంచి అక్కడికి పోవడానికి 10-15 మినిట్స్ పట్టింది. చాలా దగ్గరనే ఉంటుంది, అయినా 15 మినిట్స్ పట్టింది.
ఇక లాస్ట్కి థియేటర్కి వెళ్ళి టికెట్స్ తీసుకొని ఇక మా లక్ ఏంటంటే కొంచెం లేట్ అయినా ఇంకా షో స్టార్ట్ కాలే. ఇక మా సీట్లో మేము పోయి కూర్చున్నాం. ఇక 20 minutes తర్వాత స్క్రీన్ అయిపోయింది అన్నమాట, మొత్తం సినిమా అయిపోయింది. మళ్ళీ 20 minutes తర్వాత వాడు స్టార్ట్ చేసిండు. ఇక ఆఖరికి అయితే సినిమా అయిపోయింది. పిచ్చి పీక్స్ ఉంది సినిమా, మామూలుగా లేదు, మస్తు నచ్చింది. ఆ నరకుడు ఏందో మామూలుగా లేదు. ఇక మా సినిమా అయిపోయే వరకు 3:30 అయింది. మేము 3:45కి ఇంటికి స్టార్ట్ అయినాం. అయినా ఈ మండి బజార్లో ఇంకా రష్ ఉంది, ఎందుకంటే రేపే రంజాన్ కాబట్టి ఇక ఎవ్వరు పడుకోలే, చాలా రష్ ఉంది. అయినా అప్పటంత లేదు కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంది రష్. ఇక అట్లా మెల్లగా అన్నీ చూసుకుంటా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. హ్యాపీ ఉగాది, హ్యాపీ రంజాన్.